ఎప్పుడైనా మీకలా అనిపించిందా మీరొక అదృశ్య గోడతో పోరాడుతున్నట్టు? మీరు కష్టపడతారు, పూర్తి నిజాయితీతో ప్రయత్నిస్తారు, విజయానికవసరమైన ప్రతి నియమాన్ని పాటిస్తారు. కాని గమ్యం మీ ముందున్నప్పుడే అంతా చెల్లాచెదురైపోతుంది. ఉద్యోగం దొరికేటప్పటికి దొరకదు, ఏర్పడుతున్న సంబంధాలు తెగిపోతాయి, లేదా సంపాదించిన డబ్బు నీటిలాగా పారిపోతుంది. మనం దీన్ని దురదృష్టం అంటాం. మనమంటాం, బహుశా నా కాలం చెడ్డగా ఉందని. కాని ఒకవేళ నేను మీతో ఇలా చెప్పానేమవుతుంది? ఇది కాలం తప్పు కాదు. ఒకవేళ నేను మీతో ఇలా చెప్పానేమవుతుంది? మీరు ఈ భూమిపై జన్మించిన ఆ రోజు, ఆ క్షణం నుంచి మీరు సున్నా నుంచి మొదలుపెట్టలేదు. పాశ్చాత్య ప్రపంచం అంటే వెస్టర్న్ వరల్డ్ మనకు నేర్పుతుంది, ప్రతి బిడ్డ ఒక క్లీన్ స్లేట్ అంటే ఒక ఖాళీ కాగితంలాగా పుడతాడు. కాని మన వేదాలు, మన ప్రాచీన ఋషిమునులు వేరేది చెబుతారు. భారతీయ దర్శనం ప్రకారం మీరు ఈ ప్రపంచంలో ఖాళీ చేతులతో రాలేదు. మీరు మీతోపాటు ఒక చాలా పెద్ద నెగటివ్ బ్యాలెన్స్ తీసుకొచ్చారు. అవును, మీరు అప్పులో పుట్టారు. ఇది మీరు బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు కాదు. ఇది మీ ఉనికి, మీ శ్వాసలు మరియు మీ శరీరం మీద ఉన్న అప్పు. వేల సంవత్సరాల క్రితం తైత్తిరీయ సంహితలో ఋషులు ఒక రహస్యాన్ని బయటపెట్టారు. దాన్ని ఇప్పుడు మనం మరచిపోయాం. వారు చెప్పారు, ప్రతి మనిషి జన్మించగానే 3 పెద్ద రుణాలతో వస్తాడు. దీన్ని రుణత్రయం అంటారు. ఈ రుణం, ఈ ఆధ్యాత్మిక అప్పు చెల్లించబడనంతవరకు మీ కర్మలు, మీ కష్టం మరియు మీ భాగ్యం అంతా ఒక లాక్ అంటే తాళంలో బంధించబడి ఉంటుంది. మీరు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్లు వాడినా లేదా ఎంత కష్టపడినా ఈ పాత అకౌంట్ మూసివేయబడకపోతే కొత్త మార్గం ఎప్పటికీ తెరుచుకోదు. అప్పుడా 3 అప్పులేమిటి? మరియు అనుమానంలో మీరు రోజూ ఏ పాపం చేస్తున్నారు, దానివల్ల మీ ప్రగతి ఆగిపోయింది? రండి, వేదాల అతి లోతైన రహస్యాన్ని తెలుసుకుందాం. రుణాన్ని అర్థం చేసుకోడానికి ముందు కర్మ మరియు రుణం మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. మనం తరచూ అనుకుంటాం, మంచి కర్మలు చేస్తే మనతో అంతా మంచే జరుగుతుంది. కాని ఇక్కడే మనం తప్పు చేస్తాం. కర్మ అంటే మీరు చేసేది, ఎవరికైనా సహాయం చేయటం లేదా కష్టపడటం. కాని రుణమంటే ముందే మీ మీద బాకీ ఉన్నది. దీన్ని ఒక సరళమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఊహించండి, ఈ జీవితం లేదా శరీరం మీ సొంత ఇల్లు కాదు, అద్దె ఇల్లు లాంటిది. ఒక ఆత్మ తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు ఈ శరీరం ఉచితంగా దొరకదు. దేవతలు మీకు శ్వాసలిచ్చారు, సూర్యుడు మీకు చూడటానికి దృష్టి ఇచ్చాడు, భూమి మీ శరీరాన్ని తయారు చేయడానికి మట్టి మరియు ఆహారమిచ్చింది. ఇవన్నీ బహుమతులు లేదా గిఫ్ట్లు కాదు, ఇది ఒక లోన్. ఇది ప్రకృతి మీకు ఇచ్చిన ఉధారి, మీరు ఈ భూమిపై జీవించడానికి. శతపథ బ్రాహ్మణం వంటి ప్రాచీన గ్రంథాల్లో స్పష్టంగా రాసి ఉంది, జాయమానో వై బ్రాహ్మణస్త త్రిభిర్రుణవా జాయతే అంటే మనిషి జన్మించగానే 3 రుణాల రుణి అవుతాడు. ఇప్పుడాలోచించండి, మీరు అద్దె ఇంట్లో ఉండి సంవత్సరాల తరబడి అద్దె చెల్లించకపోతే యజమానేం చేస్తాడు? అతను మిమ్మల్ని ఇంటినుంచి వెంటనే బయటకు పంపడు బహుశా, కాని మీ జీవితాన్ని కష్టతరం చేస్తాడు. విద్యుత్ కట్ చేస్తాడు, నీటిని ఆపేస్తాడు. అదేవిధంగా మనం మన ఆధ్యాత్మిక అద్దె చెల్లించకపోతే ప్రకృతి మన జీవితంలో అడ్డంకులు సృష్టిస్తుంది. అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతింటుంది, ఏర్పడిన పని పాడవుతుంది, లేదా ఇంట్లో కారణం లేకుండా కలహాలు మొదలవుతాయి. ఇది సంకేతం, మీ చుట్టూ ఉన్న వాతావరణం మీపై కోపంగా ఉందని. దేవరుణం పెరిగితే మనిషికి పూర్తి విశ్వం అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ప్రశ్న ఏమిటి? ఈ రుణాన్ని ఎలా చెల్లించాలి? దీనికి పెద్ద పెద్ద యజ్ఞాలు చెయ్యాలా? కాదు, వేదాల్లో చాలా సరళమైన ఉపాయం చెప్పారు. యజ్ఞం అంటే కేవలం అగ్నిలో నెయ్యిపోయడం మాత్రమే కాదు, యజ్ఞమంటే త్యాగం మరియు నిస్వార్థసేవ. దేవరుణం చెల్లించడానికి 3 చాలా సరళమైన మార్గాలు ఇప్పటినుంచి మొదలుపెట్టండి. మొదటి మార్గం పంచమహాయజ్ఞాలు. మీ భోజనంలో మొదటి భాగాన్ని అగ్నికి లేదా ఏదైనా జీవికి ఇవ్వండి. చీమలకు పిండివేయటం, పక్షులకు ధాన్యమివ్వటం, లేదా ఆవుకు రొట్టె ఇవ్వటం. మీరు ఇతర జీవుల పొట్ట నింపినప్పుడు ప్రకృతి భావిస్తుంది, దాని అప్పు చెల్లించబడుతోందని. రెండవ మార్గం సూర్యార్ఘ్యం. రోజూ ఉదయం సూర్యదేవుడికి నీరు సమర్పించటం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది కృతజ్ఞత. ఓ సూర్యదేవా, నీ కాంతి లేకుండా నా ఉనికి లేదు. ఈ చిన్న పని మీకు మరియు విశ్వం మధ్య సంబంధాన్ని మళ్లీ కలుపుతుంది. మూడవ మార్గం వనరుల గౌరవం. నీటిని వృధా చేయకండి, భోజనాన్ని పళ్లెంలో మిగలనివ్వకండి. మీరు అన్నం ఒక ధాన్యం కూడా వృధా చేసినప్పుడు అన్నపూర్ణ మరియు వరుణదేవుణ్ణి అవమానిస్తారు. గుర్తుంచుకోండి, దేవతలు మీ దగ్గర డబ్బు కోరరు, వారు కేవలం గౌరవం మరియు సమతుల్యం కోరుతారు. మీరు ఇవ్వటం మొదలుపెట్టిన వెంటనే మీ ఆగిపోయిన అదృష్టం మళ్లీ నడవడం మొదలుపెడుతుంది. కాని ఆగండి, ఇది కేవలం మొదటి అప్పు మాత్రమే. మరొక అప్పుంది, అది ఇంకా లోతైనది. అది మీ మనసు, మీ బుద్ధి మరియు మీ జ్ఞానంతో ముడిపడి ఉంది. అదే ఋషి రుణం. శరీరం దొరికింది, శ్వాసలు దొరికాయి,
ఆహారం దొరికింది. ఇవన్నీ దేవతల కృప. కాని మనిషి మరియు జంతువు మధ్య తేడా ఏమిటి? జంతువు కూడా తింటుంది, నిద్రపోతుంది మరియు జీవిస్తుంది. కాని మనిషికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. వివేకం, సరైనది తప్పు అనే అవగాహన, జ్ఞానం, భాష, సంస్కృతి. ఇవన్నీ మీకెక్కడ్నుంచొచ్చాయి? మీరు భాషను స్వయంగా కనిపెట్టారా? సమాజంలో ఎలా జీవించాలో మీరే తెలుసుకున్నారా? యోగా, ధ్యానం లేదా ఈశ్వరుణ్ణి వెబికే మార్గాన్ని మీరే సృష్టించారా? కాదు. ఇవన్నీ మీకొక వారసత్వంగా, ఒక లెగసీగా దొరికాయి. మరియు ఈ వారసత్వాన్ని మనకిచ్చింది మన ఋషులు, సప్త ఋషులు, వేదాల రచయితలు మరియు మహాన్ గురువులు. ఇదే మన రెండవ అప్పు, ఋషి రుణం. మనం తరచూ అనుకుంటాం, ఋషిమునులు అడవుల్లో తపస్సు చేసేవారు మాత్రమే. కాని సత్యమేమిటంటే వారు చైతన్య శాస్త్రవేత్తలు. వారు వేల సంవత్సరాల క్రితం మనకు చెప్పారు మనసును శాంతంగా ఉంచడం ఎలా, సమాజాన్ని ఎలా నడపాలి మరియు జీవిత ఉద్దేశ్యమేమిటి. ఇప్పుడు మనం ఏ జ్ఞానాన్ని ఉపయోగించి జీవిస్తున్నామో అది వారిదే. కాని ఈ తరం సమస్య ఏమిటంటే మనం జ్ఞానాన్ని ఉపయోగిస్తాం, కాని మూలం నుంచి కట్టయిపోయాం. మనం సోషల్ మీడియాలో గంటలు గడుపుతాం. సమాచారం చాలా ఉంది, కాని విజ్డమ్ సున్నా. మనం ప్రాచీన గ్రంథాలను పాతవి మరియు ఔట్డేటెడ్ అని అల్మారాలో మూసివేస్తాం. మనం జ్ఞానగౌరవాన్ని విడిచిపెట్టినప్పుడు మనం ఋషిరుణం బరువు కింద ఒత్తిడికి గురవుతాం. ఋషిరుణం చెల్లించబడకపోతే జీవితంలో ఒక వింత లక్షణం కనిపిస్తుంది. దాన్ని బుద్ధిభ్రమ అంటారు. మీతో ఇలా జరుగుతుందా? మీరు ఏ నిర్ణయం తీసుకోలేరా? సరైనది ఏమిటో తెలిసి కూడా తప్పు చేస్తారా? మనసులో ఎప్పుడూ మంచులాగా కప్పి ఉంటుందా? మీరు చాలా పుస్తకాలు చదువుతారు, వీడియోలు చూస్తారు, కాని జీవితంలో ఏ మార్పు రాదా? ఇది సంకేతం మీ ఇన్నర్ జీపీఎస్ పాడైపోయిందని, ఋషుల ఆశీర్వాదం మీకు చేరడం లేదని. మన జ్ఞానాన్ని అవమానిస్తే లేదా జ్ఞానాన్ని కేవలం వాదనలకు ఉపయోగిస్తే సరస్వతి కోపిస్తుంది. మనిషి ఆలోచన శక్తి కుంఠితమవుతుంది. అప్పుడు ఈ భారీ రుణం నుంచి ఎలా విముక్తి పొందాలి? ఋషుల అప్పును ఎలా చెల్లించాలి? దీనికి అడవికి వెళ్లాల్సిన అవసరం లేదు. దీనికి రెండు చాలా శక్తివంతమైన ఉపాయాలున్నాయి. మొదటి ఉపాయం స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే కేవలం సెల్ఫ్ స్టడీ కాదు. దానర్థం స్వయాన్ని తెలుసుకోవడానికి శాస్త్రాలు చదవడం. రోజు కనీసం 15 నిమిషాలు గీతైనా, ఉపనిషత్తులైనా లేదా ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథం చదవాలని నిర్ణయించుకోండి. మీరు వేదం లేదా గీతలో ఒక శ్లోకం కూడా చదివినప్పుడు దాని రాసిన ఋషులతో కలుస్తారు. ఇది వారి పట్ల మీ గౌరవం. రెండవ ఉపాయం జ్ఞానదానం. జ్ఞానమనేది తిజోరీలో మూసివేస్తే కుళ్ళిపోతుంది, కాని బంచితే పెరుగుతుంది. మీరు ఏదైనా మంచిది నేర్చుకుంటే దాన్ని మీ దగ్గరే పరిమితం చేయకండి, దాన్ని ఇతరులకు నేర్పండి. మీరొక తప్పుదారిపోయిన మనిషికి సరైన మార్గం చూపినప్పుడు లేదా ఎవరికైనా ధర్మం మరియు సత్యం చెప్పినప్పుడు మీరు ఋషుల పని చేస్తున్నారు. అప్పుడు మీరు కన్జ్యూమర్ కాదు, ఛానల్ అవుతారు. మీరు స్వాధ్యాయం చేసినప్పుడు మీ బుద్ధి తేజస్సు పెరుగుతుంది, ఋషి రుణం తగ్గుతుంది మరియు జీవితంలో స్పష్టత వస్తుంది. ఇప్పుడు మనం దేవతల అప్పు చూశాం, ఋషుల అప్పు చూశాం. కాని ఒక అప్పు ఇంకా బాకీ ఉంది, మరియు ఈ అప్పు అత్యంత భావోద్వేగపూరితమైనది. ఇది మీ రక్తంలో ఉంది, మీ డిఎన్ఏలో ఉంది. ఇది ఇప్పుడు ఈ ప్రపంచంలో లేనివారిది, కాని మీరో జీవించి ఉన్నది. రండి, మూడవ మరియు అత్యంత ప్రమాదకరమైన అప్పు గురించి తెలుసుకుందాం, పితృరుణం. ఇప్పుడు మనం మూడవ మరియు అత్యంత వ్యక్తిగతమైన అప్పుకు వస్తాం. ఇది మీ రక్తంలో ప్రవహిస్తున్న అప్పు. ఇది పితృరుణం. అద్దంలో మీ ముఖం చూడండి. మీ కళ్ళు, మీ జుట్టు, మీ చర్మరంగు ఇది మీది కాదు, ఇది ఉధారి. ఈ శరీరం మీకు మీ తల్లిదండ్రుల నుంచి దొరికింది, వారికి వారి తల్లిదండ్రుల నుంచి, మరియు ఈ సిల్సిలా వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. మీ పూర్వీకులు కేవలం ఫోటోఫ్రేముల్లో ఉన్న చిత్రాలు కాదు, వారు జీవించి ఉన్నారు. మీ డిఎన్ఏలోని ప్రతి సెల్లో వారి కోరికలు, వారి సంఘర్షణ మరియు వారి అసంపూర్ణ జ్ఞాపకాలన్నీ మీ రక్తంలో ప్రవహిస్తున్నాయి. వేదాల్లో చెప్పారు, మనం పితృల అమృతవాహకులం. మనం ఆ మాధ్యమం, దాని ద్వారా మన పూర్వీకులు ఇప్పటికీ శ్వాస తీసుకుంటున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని పితృదోషం అంటారు. చాలామంది దీన్ని శాపంగా భావించి భయపడతారు. కాని ఇది ఏ భూతప్రేత కథా కాదు. దీని సరళ అర్థం సంబంధం తెగిపోవడం. ఒక చెట్టు మూళ్లు ఎండిపోతే ఆ చెట్టుపై ఫలాలు రాగలవా? కావు. అదేవిధంగా మీరు మీ పూర్వీకులను మరచిపోతే, వారిని గౌరవించకపోతే మీ జీవిత చెట్టు మూళ్లు ఎండిపోతాయి. పితృరుణం చాలా పెరిగిపోతే దాని లక్షణాలు ఇంటి నాలుగోడల లోపల కనిపిస్తాయి. మొదటి లక్షణం గృహ కలహాలు. ఇంట్లో కారణం లేకుండా గొడవలు, సోదరుల మధ్య శత్రుత్వం లాంటి ప్రవర్తన, ఇంటి శాంతి ఎవరో దొంగిలించినట్టు అనిపిస్తుంది. రెండవ మరియు అతిపెద్ద లక్షణం వంశవృద్ధిలో ఆటంకం. సంతానం లేకపోవడం లేదా సంతానం తప్పు మార్గంలో వెళ్లడం. ఇది సంకేతం ప్రవాహం ఆగిపోయిందని. పూర్వీకులు దుఃఖిస్తున్నారు ఎందుకంటే వారి పేరు, వారి కులం ఇక ముందుకు వెళ్లదని వారికనిపిస్తుంది. వారు మరిచిపోవడం, అంధకారంలో పోతున్నారు. అదనంగా కుటుంబంలో ఒక ప్రత్యేక జబ్బు మళ్లీ మళ్లీ రావడం కూడా పితృరుణం రూపమే.
అప్పుడు ఈ లోతైన అప్పునుంచి ఎలా విముక్తి పొందాలి? మన మూలాలను మళ్లీ హరితంగా ఎలా చేయాలి? దీనికి 3 ప్రధాన మార్గాలున్నాయి. మొదటి మార్గం శ్రాద్ధం మరియు తర్పణం. శ్రాద్ధం అంటే శ్రద్ధతో ఇచ్చినది. సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజులు, ముఖ్యంగా పితృపక్షంలో మీ పూర్వీకుల పేరున నీరు మరియు అన్నం దానం చేయడం. ఇది అంధవిశ్వాసం కాదు, ఇది ఒక ఎనర్జీ ట్రాన్స్మిషన్. మీరు కృతజ్ఞతతో నీరిచ్చినప్పుడు అది తృప్తిగా మీ పూర్వీకులకు చేరుతుంది. రెండవ మార్గం వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం. సంతానం కలిగి వారికి మంచి సంస్కారాలివ్వడం. మీరు కొత్త తరాన్ని తయారు చేసినప్పుడు మీ పూర్వీకులకు ఒక కొత్త శరీరమిస్తారు, వారి ప్రయాణం కొనసాగడానికి. ఇదే అతిపెద్ద చెల్లింపు. కాని ఎవరైనా అవివాహితులైతే లేదా సంతానం లేకపోతే వారు ఏం చేయాలి? అక్కడే మూడవ మార్గం వస్తుంది, సేవ మరియు వారసత్వం. మీరు సంతానం కలిగి లేకపోతే సమాజాన్ని మీ కుటుంబంగా చేసుకోండి. ఏదైనా పని చెయ్యండి, ఏదైనా వారసత్వం వదలండి. దానివల్ల మీ కులం పేరు ప్రకాశిస్తుంది. మీరు మహాన్ కార్యాలు చేసినప్పుడు మీ పూర్వీకులు స్వర్గంలో గర్వపడతారు మరియు మీ రుణం చెల్లించబడుతుంది. దేవరుణం, ఋషిరుణం మరియు పితృరుణం. ఈ 3 అకౌంట్లు క్లియర్ అవ్వనంత వరకు ఆత్మకు నిజమైన ముక్తి దొరకదు. సన్యాసులు అంతా వదిలేస్తారు, ఎందుకంటే వారు ప్రపంచం నుంచి బ్యాంక్రప్ట్ అని ప్రకటించి నేరుగా మోక్షం వైపు పరుగెట్టుతారు. కాని మనం గృహస్థులం. మనం పారిపోకూడదు, మనం చెల్లించాలి. అంతిమంగా ఆ ఒక్క విషయం ఏమిటి? అది ఈ 3 అప్పులను ఒక్కసారిగా ముగించగలదు. ఒక మనిషి ఈ 3 రుణాలను అంగీకరించి వాటిని చెల్లించే ప్రయత్నం చేసినప్పుడు అతనొక ప్రత్యేక స్థితికి చేరుకుంటాడు. వేదాల్లో ఈ స్థితిని అణృణ అంటారు, అంటే రుణముక్తుడవడం. ఇదే అనహస్యం. దాన్ని చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. మనం తరచూ మోక్షం గురించి మాట్లాడతాం, ముక్తి గురించి మాట్లాడతాం. కాని గుర్తుంచుకోండి, మీరు ఏ దేశం నుంచి బయటకు వెళ్లాలన్నా అక్కడి అన్ని ట్యాక్స్లు చెల్లించినంతవరకు వెళ్లలేరు. మీ వీసాలో ఏ జరిమానా బాకీ ఉంటే ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తారు. అదేవిధంగా ఆత్మ ఈ సంసార చక్రం నుంచి బయటపడలేదు, దాని అకౌంట్ బ్యాలెన్స్ 0 కానంతవరకు. చాలామంది అడుగుతారు, సన్యాసులు ఇవన్నీ ఎందుకు చెయ్యరు? సన్యాసులు అగ్ని మరియు కర్మలను త్యజిస్తారు, ఎందుకంటే వారు సంసారంతో తమ గుర్తింపును తొలగించేశారు. వారు తమ పాత ఫైల్నే మూసివేశారు. కాని మనం గృహస్థులం. మనం సమాజం మధ్య జీవిస్తున్నాం. మనం ఈ ప్రపంచ భోగాన్ని అనుభవిస్తున్నాం. అందుకే మనకు మోక్ష మార్గం త్యాగం ద్వారా కాదు, చెల్లింపు ద్వారా వెళ్తుంది. మీరు దేవరుణం, ఋషిరుణం మరియు పితృరుణం చెల్లించినప్పుడు ప్రకృతి మిమ్మల్ని ఆపే అధికారం కోల్పోతుంది. అప్పుడు మీ కాళ్ల బేడీలు తెగిపోతాయి. అందుకే ఇప్పటినుంచి ఈ రుణాలను భారం లేదా అన్యాయమని భావించడం మానేయండి. వాటిని ఒక ధన్యవాదంగా చూడండి. సూర్యుడికి నీరివ్వడం, థాంక్యూ. జ్ఞానాన్ని పంచడం, థాంక్యూ. తల్లిదండ్రుల సేవ చేయడం, థాంక్యూ. మీ జీవితం ఫిర్యాదు నుంచి కృతజ్ఞతకు మారిన రోజు మీరు అణృణ అయినట్టే. మరియు ఆ క్షణం నుంచి విజయం ద్వారాలన్నీ మీకోసం తమంతట అవే తెరుచుకుంటాయి. అందరికీ ఇది మన ఉనికి అతి లోతైన సత్యం. మనం కేవలం ఒక శరీరం కాదు, మనం విశ్వంతో నిరంతర లావాదేవీలు. గుర్తుంచుకోండి, బాకీ ఉన్నంతవరకు వాహనం ముందుకు వెళ్లదు. ఇప్పుడు నేను కోరేది, ఒక క్షణం ఆగి మీ జీవితాన్ని జాగ్రత్తగా చూడండి. మీ జీవితంలో ఏ రంగం ఆగిపోయింది? మీ ఆరోగ్యం లేదా అదృష్టం సహకరించడం లేదా? అయితే దేవరుణం మీద దృష్టి పెట్టండి. మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా లేదా గందరగోళంగా ఉన్నారా? అయితే ఋషి రుణం చెల్లించండి. లేదా మీ ఇల్లు, కుటుంబంలో అశాంతి ఉందా? అయితే పితృరుణాన్ని సరిచేయండి. క్రింద కామెంట్ చేసి నాకు చెప్పండి, ఇప్పటినుంచి మీరు మొదట ఏ రుణాన్ని చెల్లించడం మొదలుపెడతారు? ఈ జ్ఞానం మీకు ముఖ్యంగా అనిపిస్తే ఈ వీడియోను షేర్ చేసి మీ జ్ఞానదానాన్ని ఇప్పుడే మొదలుపెట్టండి. అప్పటివరకు మీ రుణాలు చెల్లిస్తూ ముక్తి పొందండి. నమస్కారం. ఓం.